రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలను జరిగించేవాడా, సూచక క్రియలను, మహత్కార్యాలను చేసేవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన వాడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడైన దేవునిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా ప్రార్థనలు ఆలకించి మా మనవులను అంగీకరించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సమయంలో సహోదరుడు రమేష్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, అప్పుల బాధల చేత నలిగిపోతున్న కుమారుణ్ణి మీరు కనికరించండి. అప్పుల బాధల్లో కృంగిపోయిన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల్లో, అప్పుల కోరల్లో ఇబ్బందులకు గురవుతున్నటువంటి కుమారుణ్ణి మీరు దర్శించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్యా, కనికరించు, కుమారుని ధైర్యపరచు, అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేయి, అప్పుల బాధల నుంచి విడిపించు నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహోదరులు చిన్నగారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు నాయన. మీ కృపచేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కార్యములు జరిగించుమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవమా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే విధముగా ఓబలేష్ ధనము కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమ స్థితిని అనుగ్రహించు, క్షేమకరమైన పరిస్థితులు దయచేయి. మేలు చేత, దీవెనల చేత మీ బిడ్డలను మీరు ఆశీర్వదించుమని, మీ ఘనకార్యములు జరిగించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారిని మీ కృపచేత నింపండి. ప్రభువా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి బలహీనత, ప్రతి బడలిక యేసు నామములో తొలగిపోవునుగాక. రామశెట్టి ఇన్నయ్య గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారిని మీ కృపచేత నింపండి. నజరేయుడైన యేసు నామములో వారికి మంచి ఆరోగ్యము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు, మీ కృపచేత నింపు నాయన. మీ సహాయమును దయచేయండి, మీ కనికరమును చూపండి, మీ జాలిని చూపండి. అదే విధముగా నెదునూరి ప్రభా సూర్యకళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమమును మీ బిడ్డల పట్ల మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. అదే విధముగా ప్రమీల రెడ్డి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి. ప్రభువా, మీకే వందనాలు, వందనాలు. అదే విధముగా చిట్టిబాబు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి,
మీ కృపచేత నింపండి ప్రభువా. మీ సహాయమును దయచేయండి. అదే విధముగా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్న ఒడిదొడుకులు, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులన్నిటి నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగచేసి మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత మీరు నింపి నడిపించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా దేవదాస్ బాబురావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి, వారికి ఉన్న ఇబ్బందులన్నిటి నుండి, వారికి ఉన్న ఒడిదుడుకులన్నిటి నుంచి విడుదల కలుగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రామాదేవి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడుదల కలుగొచ్చాయి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. వారికి ఉన్న ఫైనాన్షియల్ బాధలన్నిటి నుంచి విడుదల కలుగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి మీకే స్తోత్రాలు, వందనాలు. అదే విధముగా అయ్యా మీకు వందనాలు తండ్రి. ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి విడుదల కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఝాన్సీరాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతలు, సమస్త బడలికలన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. అదే విధముగా కె రాజకుమార్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించు నాయన. ఆశీర్వదించండి ప్రభువా. అప్పుల బాధల నుండి విడుదల కలుగచేయి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయి. అప్పుల బాధల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. దైవమా మీకు స్తోత్రాలు. అదే విధముగా వందన కొరకును, అదే విధముగా సతీష్ గారి కొరకు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీకే స్తోత్రాలు. రామలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. సంతానము లేక బాధపడుతున్న కుమార్తెను మీరు దర్శించి మీరు దీవించండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి, సంతాన భాగ్యులుగా మార్చండి ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా జాన్ ప్రభాత్ కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి తల్లిగారికి మంచి ఆరోగ్యము దయచేయండి. సోనా యొక్క మ్యారేజ్ అవ్వడానికి సహాయము దయచేయి ప్రభా. అమ్ము బాబు కొరకు, జాబ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేయండి. మీ గొప్ప కార్యాలు కుటుంబాలలో జరిగించండి. ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి విడుదలకు సమాధానము, విడుదల కలుగునుగాక. దీవెనకరమైన కుటుంబాలుగా, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ప్రతి కుటుంబం ఉండునట్లుగా మీరు ఆశీర్వదించి దీవించుమని, బలపరుచుమని, భద్రపరుచుమని, క్షేమకరమైన స్థితిని అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఆ ప్రార్థనలన్నిటినీ ఆలకించి అంగీకరించి సమాధానము దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుడు దీవించునుగాక.